రాష్ట్రంలోని చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మొన్న 6వ తారీఖున ప్రారంభమైనాయి ఈ వారోత్సవాల భాగంగా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలం రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు కార్యక్రమాన్ని మన రైల్వే స్టేషన్లో పరిశుభ్రత అనే అంశం పైన తీసుకోవడం జరిగింది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఆవరణలో అంతా చెత్తను చెదారాన్ని అంతా మా బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ తొలగించడమైనది. అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారాన్ని కూడా మనమే కొద్దిగా క్లీన్గా ఉంచుకుంటే వ్యాధులు రాకుండా ప్రబలకుండా కూడా మనకు జరుగుతుంది. మరి ఇదే విధంగా మా భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం పనిచేసుకుంటూ పోతుంది. చివరి వ్యక్తి వరకు కూడా అనేక సంక్షేమ పథకాలు అందేలా మన భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తుంది. ఈ 11 సంవత్సరాల వ్యవధిలో ఎన్నో రకాల విజయాలను సాధించింది. జమ్మూ కాశ్మీర్ యొక్క 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ మన భారతదేశంలో విలీనం చేసుకునే పరిస్థితి కల్పించింది. అదేవిధంగా త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు మరి రక్షణ కావిస్తూ కూడా ఒక చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మొన్నటికి మొన్న ఒకే దేశం ఎన్నికలు కూడా లోక్సభలో మళ్ళీ ఒక 6 నెలల పాటు పొడిగించి మన దేశ ఆర్థిక వ్యవస్థను మన ఇప్పుడున్న 5వ స్థానం నుంచి మొదటి స్థానానికి తీసుకువెళ్ళే విధంగా వృధా ఖర్చు అవుతుంది, మరి సమయం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి పౌరస్మృతి అని ఇలా రకరకాలుగా 11 సంవత్సరాలుగా మన భారతదేశ అభివృద్ధి కోసమే ఈ భారతీయ జనతా పార్టీ అనేది దేశ అభివృద్ధి కోసమే. మరియు దీని యొక్క బలం ఏంటంటే భారతదేశ ప్రజలు ముచ్చటగా 3వసారి కూడా భారతీయ జనతా పార్టీ మరి గెలిపించి ముచ్చటగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకున్నది. అందుకే దీని యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క బలం ఏంటంటే ప్రజలు. దీని యొక్క సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం. చివరి పేద వ్యక్తి వరకు కూడా ఈ భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి ఫలాలు అందేలా చేయడం. మరి ఈ సందర్భంగా జనతా పార్టీ కార్యకర్తలకు కూడా సెలవిస్తున్నా, మన దగ్గర కేంద్రం యొక్క నుంచి ఏవేవైతే పథకాలు వస్తున్నాయో ఆ పథకాలన్నీ మన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. రేషన్ బియ్యం కావచ్చు, 24 కిలోలు ఇస్తే మరి 20 కిలోలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది, 4 కిలోలు మరి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇది కూడా మనము ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు రైతులకు సబ్సిడీ కావచ్చు, 6,000 రూపాయలు రైతులకు ఇవ్వడం కావచ్చు, మరి ఇంకా ఎన్నో రకాలుగా ఉద్యోగాల కల్పనే కావచ్చు, నిరుద్యోగులకు స్టార్టప్ ఇండియా అని అవకాశాలు కావచ్చు, స్కిల్ ఇండియా కావచ్చు, మరి భారతదేశ యువత ఫిట్ ఇండియా ఉండడానికి వారికి సంబంధించిన వ్యవస్థ కావచ్చు, ఇలా రకరకాలుగా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవడానికి పనిచేస్తుంది. ఇది దేశ సేవకే పనిచేస్తుంది, కానీ ఇది కుటుంబ వ్యవస్థ కోసం పనిచేయదు. నా కుటుంబంలో నా కొడుకు తర్వాత నా మనవడు తర్వాత వీళ్ళు అని అనకుండా వేరే పార్టీలు అంటుంటాయి. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సిద్ధాంతం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సిద్ధాంతం. మరి ఈ కుటుంబ సిద్ధాంతాలు కాకుండా సామాజిక న్యాయం పాటిస్తూ సామాజిక న్యాయం అన్ని వర్గాల వారికి భారతదేశ రాష్ట్రపతిని ఎస్టీని వేసింది, ఎస్సీని వేసింది, ఒక ముస్లిం మైనార్టీని వేసింది. అన్ని సామాజిక వర్గాల గురించి ఆలోచిస్తూ మరి అదేవిధంగా మన భారతదేశంలో ఎన్నో వేల కిలోమీటర్ల ఈ 11 సంవత్సరాల కాలంలో కొన్ని వేల కిలోమీటర్ల రహదారులను నిర్మించింది, కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించింది, కొత్త విమానాశ్రయాలను మరి ఏర్పాటు చేస్తుంది. మన జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా ఎయిర్పోర్ట్ కూడా మరి కేంద్రం ఓకే అని చెప్పింది మొన్నటికి మొన్న. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా దేశం కోసం పనిచేస్తుంది, కానీ వ్యక్తిగతంగా పని చేయదు. అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా మాకేదో పదవి వస్తుంది, మాకేదో పైసలు వస్తాయని కూడా పనిచేయకుండా ఓన్లీ దేశ సేవకే, దేశ అభివృద్ధి కోసమే ఎలాంటి పదవి రాకున్నా కానీ దానికి ముందుంటుందని మేము గర్వంగా చెప్పుకుంటాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 14-16 నెలల్లోనే అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో అలివికారి హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ బూటకపు హామీలని ప్రజలకు అర్థమైంది. దీంట్లో భాగంగా మొన్న ఎమ్మెల్సీలో గెలిపించడం జరిగింది. అలాగే 10 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ కూడా ఎన్నో రకాల హామీలు ఇచ్చి వారి
ప్రజలను వంచింది. ఆ ప్రజలు కూడా దాన్ని తరిమి కొట్టి భూస్థాపితం చేశారు. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉండేది ఓన్లీ ఒక భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి కోసమే పనిచేస్తుంది, దేశ సేవకే పనిచేస్తుంది, దేశ భద్రతకే పనిచేస్తుంది, దేశంలో ఉన్న ప్రజలందరి కోసం పనిచేస్తుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నారు తెలంగాణ ప్రజలు. ఇన్ని రోజుల వరకు మేము ఎందుకు ఇవ్వలేదామా అధికారం, తెలంగాణలో మేము ఎందుకు ఇవ్వలేమా అని చెప్పి ఆలోచన కూడా చేస్తున్నది. ఎందుకంటే మరి ఈ అభివృద్ధి చేసే పార్టీకి మనం ఈసారి పట్టం కడదామని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి ఈ ప్రజల